హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్ 7. అంటే నిన్న నైట్ వచ్చిన ఎపిసోడ్. మొన్న నైట్ ఎపిసోడ్ నేను ఎత్తేసాను. దానికి రీజన్ ఏంటంటే కొన్ని పర్సనల్ ఇష్యూల వల్ల చేయలేకపోయాను. సో దాన్ని దీంట్లో కొంచెం కవర్ చేస్తాను, జస్ట్ 1-2 మినిట్స్లోనే. మొన్న ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది ఫస్ట్ శ్రీజ దమ్ము. ఏమీ లేదు, పర్ఫెక్ట్గా ఆడింది. అందరూ అబ్బాయిలతో సమానంగా, అమ్మాయిలందరూ అవుట్ అవుతున్నా బక్కపీచు బాడీ వేసుకుని, బక్కపలిచిన బాడీ వేసుకున్న దమ్ము శ్రీజ గారు. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా చేసిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి బాడీ వాళ్ళతో కంపీట్ చేసే పర్సనాలిటీ ఉండే బాడీ కాదు, అది తనకి కూడా తెలుసు. స్టిల్ ఏదో బిగ్ బాస్కి వెళ్ళాలా, ఏదో సాధించాలా, ఖచ్చితంగా పరువు పోగొట్టుకూడదు, ఈ పర్ఫార్మెన్స్ చేసి 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 జనాలను ఇంప్రెస్ చేసి ఖచ్చితంగా ఓట్లు పడేలాగా చేసుకోవాలన్న ఇదేమంటారు ఆ ఫీలింగ్ తప్పించి తనని ఆడిచ్చింది. అంతేగాని తనలో ఉన్న బాడీ ఏం కాదు, చూస్తుంటే అర్థమైపోతుంది, ఊరితే వెళ్ళిపోద్ది అన్నట్టుంది అమ్మాయి. అయినా కూడా ఆడింది అంటే ఆ గట్టి నమ్మకం ఉంది చూసారా, ఆ గట్టి ఎలాగైనా ఆడాలి సంకల్పం. ఆ సంకల్పం వల్ల అమ్మాయి శ్రీజ దమ్ము అంత బాగా ఆడారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దానికి నేను అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. బాడీ ఉండి శ్వేతా శెట్టి గారో ఇంకొకరో దాలియా గారో ఫిట్నెస్ ట్రైనర్లో ఆడేది వేరు, దమ్ము శ్రీజ అండ్ శ్రేయ లాంటి పర్సనాలిటీలు ఆడేది వేరు. అలాంటి పర్సనాలిటీ ఆడినప్పుడు ఇంత రావాల్సిన ఎలివేషన్ ఇంత వస్తుంది, తప్పులేదు. దే డిజర్వ్డ్ దట్ ఎలివేషన్. అదొకటి. ఓటింగ్ అప్పీల్లో కూడా తన నెగిటివిటీని చెప్పుకొని నా గొంతు మీకు ఇబ్బంది అవ్వచ్చు అని తనని తాను తగ్గించుకొని డైరెక్ట్గా చెప్పగలిగింది. అది చెప్పడం అనేది అది ఏదో ఆనెస్టీ అని కాదు, దట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రాటజీ లాగా కూడా మనం అనుకోవచ్చు. అది స్ట్రాటజీ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల అవతల వాళ్ళు దానికి పట్టించుకోరు. ఇంక ఓన్లీ తన పర్ఫార్మెన్స్ చూస్తారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చూడమని అడుగుతుంది కాబట్టి. బాగా ఓటింగ్ అప్పీల్ ఇంతవరకు చేసిన వాళ్ళు కూడా శ్రీజ దమ్ము గారు బాగా చేశారు. సో ఓవరాల్గా తోపు అనిపించారు ఆవిడ, తోపు. దెర్ ఇస్ నో డౌట్, అన్ని రకాలుగా చూసుకున్నా కూడా. సెకండ్ నాకు బాగా నచ్చింది మర్యాద మనీష్. నిన్న ఎపిసోడ్ గురించి నేను మాట్లాడుతున్నాను. మర్యాద మనీష్ ఏమన్నా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే తెలివైనడు. దెర్ ఈజ్ నో డౌట్. ఒక్కోసారి ఓవర్ థింక్ చేసినప్పటికి కూడా ఓవర్ థింక్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. నిన్న ఎపిసోడ్లో ఎక్కడ హైలైట్ అంటే అతను అరే స్టేజ్ వస్తాడు కలికిని లాస్ట్ ప్లేస్లో 13-14 అంటే నేను అనుకున్నా అంటే దాన్ని గో అంటాడు. అనుకుంటే వీళ్ళు ఇంకెందుకు డిస్కషన్ అంటాడు. ఆ తర్వాత కల్కి రిలేటెడ్గా పాయింట్ ఏదైతే రైజ్ చేశాడో అది కల్కి నిజంగానే అలా ఆడింది అనేది నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఎందుకంటే ఆవిడ చేసింది అంకుల్కి, అవతల పక్క షాకిబ్ సిస్టర్గా చేశాడు. సిస్టర్గా తెలియదు ఆయన వచ్చేది ఎక్కడికని, బిగ్ బాస్ హౌస్కి కదా, ఉదయాన్నే బయలుదేరుతారు కదా, ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, ప్రతిరోజు షూటింగ్ జరుగుతుందిగా. సో కాబట్టి అతనికి తెలుసు, అతను ఇంకా సిస్టర్ చేశాడు, ఈవిడ ఇంకా మామగా చేశారు అంకుల్కి. అది ఇంకా బెటర్, మామూలుగా చేసేది సిస్టర్ చేసేది ఇంకా ఈజీగా తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి అదేం పెద్ద ప్రీ ప్లాన్ అంటే అసలు అవ్వదు కాదు. కానీ దాన్ని అబ్జర్వ్ చేశాడు చూసారు మనిషి, దట్ ఈజ్ ఇంప్రెసివ్. దాన్ని అబ్జర్వ్ చేయడం అంటే మనోడు క్లీన్గా అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎప్పుడో కూడా పాయింట్ పెట్టినట్టు కూడా అంటే బిగ్ బాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కనపడుతుంది. గుడ్. అలా ఆ ఎపిసోడ్లో మొత్తం మీద ప్రతిసారి తను మాట్లాడిన ప్రతి మాట ఆల్మోస్ట్ కరెక్ట్. ప్రతి మాట ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవతలను నోరు మూపించేటట్టుగానే ఉన్నాయి. వెరీ గుడ్ అంతే మనీష్. ఆ తర్వాత 3వ ప్లేసు పవన్ కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు. ఆ తర్వాత 3వ ప్లేస్లో నెక్స్ట్ ఎవరున్నారు, ప్రియా శెట్టి అండ్ మాస్క్ మ్యాన్ నిన్న ఎపిసోడ్లోనే. ఎందుకంటే వాళ్ళిద్దరూ కామన్ మ్యాన్స్, మీరు సెలబ్రిటీస్ అని పాయింట్ ఏదైతే రైజ్ చేశారో సూపర్ అంతే. అంటే ఆ స్టేజ్ మీద బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ పిలిచారు ఆ స్టేజ్ మీదకి వాళ్ళని, అనుషాన్ కావచ్చు, ఆ తర్వాత దివ్యా నిఖిత గారిని కావచ్చు, వీళ్ళందరినీ, ధమాన్ పవన్ కానీ, వాళ్ళని బిగ్ బాస్ టీంని క్వశ్చన్ చేసే అంత ధైర్యం చూపించారంటే వీళ్ళిద్దరూ. అరాచకం. క్వశ్చన్ చేయడంలో తప్పే లేదు. ఆ పక్క వాళ్ళది మిస్టేక్ ఏమన్నా ఉందంటే ఆ పక్క వాళ్ళది కూడా మిస్టేక్ లేదు. మీకు అర్థం చేసుకోవాల్సింది ఈసారి బిగ్ బాస్ టీం ఏం చేసింది అనేది నాలాంటి వాళ్ళకి కొంతమందికి తెలుసు. కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి నేను చెప్పాలి ఖచ్చితంగా, అది దాచిపెట్టకూడదు. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ మీ దగ్గరలో కూడా 14, 15, 25, 30 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా అప్లై చేశారు బిగ్ బాస్కి. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ చేశారు. ఎందుకు? టాలెంట్ లేక కాదు, వీళ్ళు ఓవర్ హైప్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అని. ఓన్లీ ఒక రేంజ్ ఇన్ఫ్లుయెన్సర్ని 2-3 మాత్రమే తీసుకొని మిగతా 11, 12 మందిని 13 మంది వరకు ఓన్లీ కామన్ మ్యాన్ తీసుకున్నారు బిగ్ బాస్ టీం. దానికి అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. మీరు కావాలనుకుంటే వాళ్ళకే ఓటేసి పంపించండి మీకు నచ్చితే ఆ కామన్ మ్యాన్స్కి. అంతేగాని బిగ్ బాస్ టీంని దీని విషయంలో బ్లేమ్ చేయడానికి లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ముగ్గురునే తీసుకున్నారు వాళ్ళు, అది కూడా 2 లక్షల లోపు ఉండే వాళ్ళని. వాళ్ళేం ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, వాళ్ళకి ఏం యూట్యూబ్ ఛానల్ బీభత్సంగా లేవు. ఓన్లీ 2-3 మిగతా 12 మందికి మీరు ఓటేసి పంపించుకోవచ్చు. కానీ దాన్ని క్వశ్చన్ చేశారు చూసారా, ఎందుకంటే వీళ్ళు ప్యూర్ కామన్ కాబట్టి మాస్క్ మ్యాన్ అండ్ ప్రియా శెట్టి టూ గుడ్, ఇంప్రెసివ్, బాగా మాట్లాడుతున్నారు. మాస్క్ మ్యాన్ బాగా మాట్లాడుతున్నాడు.
అది తెలిసిందే. సో అది ఎపిసోడ్. తర్వాత నిన్న ఎపిసోడ్కి వస్తే ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడతాం. ఇంకా కన్యూస్గా షార్ట్ అండ్ స్వీట్గా లాగేద్దాం. అభి స్టార్టింగే అందరిని అప్రిషియేట్ చేస్తుంది, ఎరా ఇట్లా ఆడుతున్నారు, భలే ఆడుతున్నారు మీ అందరని. ఈ ఎపిసోడ్లో కూడా 2 టీమ్స్, ఆ 2 టీమ్స్ చేసేది సరే కన్విన్సింగ్గా ఎప్పటికప్పుడు ఏదో చేస్తున్నారు. దానికి ఆర్గ్యుమెంట్స్ రావడం కోసం, వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ రావడం కోసం ఆ టీమ్స్ డివైడ్ చేసే విధానం, లీడర్ని ఎలక్ట్ చేసుకునే విధానం, వీళ్ళ మధ్య డిఫరెన్స్ రావడం కోసం చేస్తున్నారు. అది తర్వాత సరికి ఏం చేశారు శ్రీముఖి, నిన్న నీ టీం నుంచి ప్రియా శెట్టి గారిని అడిగారు, నిన్న నీ టీం నుంచి మోస్ట్ స్ట్రాంగ్ అనుకున్న ఒకరిని తీసుకోవాలి, ఇప్పుడు జరగబోయే టాస్క్ అలాంటిది అన్న సెన్స్లో చెప్పారు. అప్పుడు ఇది డిఫరెన్స్ క్రియేట్ చేయడం కోసం దాని గురించి ఏం లేదు ఆడ తీసుకోవాలనగానే ఆవిడ సరే మాస్క్ మ్యాన్ అంటుంది. మాస్క్ మ్యానా అదే స్ట్రాంగ్ అన్నా కదా, అతను టాస్కే ఆడలేదు, అతను తీసుకున్నంటే మేబీ లాజికల్గా ఏమైనా వస్తే లాజికల్గా అతను బాగా ఆడతారంటే నిన్న ఆడిన వాళ్ళకి ఏమైనా లాజిక్ లేదా అనేసి అభిజిత్ భలే అడిగాడు. దానికి ఆన్సర్ ఆవిడ చేయలేదా ఎడిట్ లేసిపోయింది తెలియదు. తర్వాత సరికి 2 minutes ఇప్పుడు 2 minutes ఎప్పుడు అయ్యాయి అనేసి క్యాలిక్యులేట్ చేసుకొని పైకి లేయాలనేది టాస్క్ పెట్టారు. అక్కడ 13 ఉన్నాయి, ఏది బాక్సెస్ 13 ఉన్నాయి. ఆ 13 బాక్సెస్లో మిగతా వాళ్ళందరూ వెళ్ళాలి. ఇక్కడ మాస్క్ మ్యాను అండ్ ఇంకొకరు ఎవరు, మాస్క్ మ్యాను ప్రియా, వీళ్ళిద్దరు సంచాలకు. సో వీళ్ళిద్దరు ఊరికే సంచాలకుల కోసం సెలెక్ట్ చేశారు, అంతకుమించి చేయలేదు. దట్టు డిఫరెన్సెస్ రావాలి అన్న సెన్స్లో చేశారు తప్పించి పెద్దగా ఏం లేదు. హరీష్ని ఎందుకు సెలెక్ట్ చేయించారో, వాళ్ళిద్దరిని ఎందుకు పక్కన పెట్టారో నాకైతే లాజిక్ అర్థం కాలేదు. ఇద్దరు సంచాలకులు అనమాట, హరీష్ని సెలెక్ట్ చేసిన స్ట్రాంగ్ పర్సన్ అని సెలెక్ట్ చేయమని చెప్పి వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ప్రియా గారు టీమ్ లీడర్కి ఏం బొక్కో నాకు అర్థం కాలేదు, వాళ్ళు పక్కన ఉండడం. సో ప్రియా హరీష్ గారు ఇద్దరు పక్కన ఉండి వాళ్ళు సంచాలకంగా చేయాలి. టాస్క్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాస్క్. బాక్సులు పెట్టుంటారు, బాక్స్ ఉందంటే మన అట్టముక్కలు ఉంటుంది, అట్టముక్కలతో బాక్స్ పెట్టి ఆ బాక్స్ లోపల వీళ్ళందరూ వెళ్ళి 2 minutes వాళ్ళకి మనసులో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 1 to 120 అంటే సెకండ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారో తెలియదు. ఆ తర్వాత వాళ్ళు లేయాలి. లేచేటప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఎవరైతే లేస్తారో అంటే వాళ్ళు నిజంగానే కరెక్ట్గా లెక్కేసుకొని 2 minutesలో లేచినా ఫస్ట్ లేస్తే బొక్క వాళ్ళకి, లాస్ట్ లేచినా బొక్క. ఓకే, అది స్ట్రాటజికల్గా ఆడాల్సిన టాస్క్ అది. దాని గురించి స్ట్రాటజీ ఏం ఆడుంటే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో లాస్ట్ ప్లేస్లో లేకూడదు, 9th ప్లేస్లో లేస్తే ఎగ్జాక్ట్గా వాళ్ళు టీమ్ లీడ్ అవుతారు అనేది టాస్క్. సో ఆ టాస్క్ని భలే అనిపించింది నాకు టాస్క్, కానీ బోరింగ్ అనిపించింది. బోరింగ్ ఎందుకంటే ఈరోజు జరిగిన 2 టాస్క్లు బోరింగ్, బోరింగ్. ఎంటర్టైన్ ఎంతసేపు జరిగింది ఒక్కొక్క టాస్క్. దట్టు కెమెరా యాంగిల్స్ బాగాలేవు. కెమెరా యాంగిల్స్లో తమ్నేల్కి క్లిక్ చేసుకున్నా కూడా జూమ్లో ఎవడి రావట్లే. ఏదో లాంగ్ కెమెరాలో లాంగ్ ఏదో వేసుకుంటున్నారు, లాంగ్ వస్తున్నాయి కాబట్టి వైట్ షాట్లు ఎక్కువ రావడం వల్ల ఇంట్రెస్టింగ్ అనిపించట్లా. అది క్లారిటీ లేదు. సో ఇక్కడ అంతెందుకు ఫొటోస్ కింద పడి ఆ ఫోటో ఎవడి అనేది కూడా జూమ్ చేయట్లా, అట్లా అయిందనమాట. సో వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు అందరూ కూర్చున్న తర్వాత ఈ టాస్క్లో ఫస్ట్ వచ్చింది షాకీబ్, లాస్ట్ వచ్చింది మనీష్. వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. మధ్యలో 9th ప్లేస్ వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యారు. దాలియానా శ్రీజానా దివ్యానికితన, వీళ్ళ ముగ్గురులో కన్ఫ్యూజ్ అయిపోయి సంచాలకులు ఫైనల్గా దాలియా అనేసి డిసైడ్ అయ్యారు. దాలియాని టీమ్ లీడ్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు అంటే నా దృష్టిలో ఈ టాస్క్లో ఇంప్రెసివ్ అనిపించింది నాకు మర్యాద మనీష్ ఒకడు, తర్వాత శ్రీజాదమ్ము, దివ్యానికిత గారు, వీళ్ళు ముగ్గురు ఇంప్రెసివ్గా అనిపించారు. వీళ్ళు ముగ్గురు ఎందుకు ఇంప్రెసివ్గా అనిపించారు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇంప్రెసివ్గా అనిపించింది నాకు శ్రీజాదమ్ము, దాలియా అండ్ దివ్యానికిత గారు ముగ్గురు. ఇందాక ఆవిడ దాలియా పేరు చెప్పాలా, ఎందుకంటే 9th ప్లేస్లో లేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేసింది వీళ్ళు ముగ్గురు. తర్వాత మర్యాద మనీష్, ఎందుకో చెప్తాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ టాస్క్ ఏంటి, ఫస్ట్ లాస్ట్ లేయకూడదు. ఓకేనా, ఫస్ట్ లాస్ట్ లేయకూడదు అన్నప్పుడు షాకీబ్ నాకు డంబ్గా ఆడాడన్న ఫీలింగ్ వచ్చింది. మీరు ఒప్పుకోకపోయారు. ఎందుకంటే షాకీబ్ అక్కడ ఉన్న 13 మెంబర్స్లో ఫస్ట్ ప్లేస్లో లేయకూడదు అంతే. 2 minutes లెక్కేసుకుని లేయడం కాదు. సో ఫస్ట్ ప్లేస్లో లేయకూడదు అనేది ఎంత సిల్లియెస్ట్ థింగ్ అంటే, ఎంత ఈజియెస్ట్ థింగ్ అంటే, నువ్వు కామ్గా కళ్ళు మూసుకొని ఉన్నా కూడా వాళ్ళు లేసేటప్పుడు ఆ గిబ్బాలు సౌండ్ వస్తాయి. సౌండ్ వచ్చి ఒకరిద్దరు సౌండ్ వచ్చిన తర్వాత నువ్వు లేచిన అయిపోదు, నువ్వు సేఫ్ అయిపోతావు. లేదా 9వ దానికోసం ట్రై చేశాడంటే 11-12 ప్లేస్లో లేసున్నా, లాస్ట్లో లేసున్నా మనం అనడానికి కూడా లేదు. షాకీబ్ని ఫస్ట్ ప్లేస్లో లేసేది ఎందుకని, ఫస్ట్ ప్లేస్లో లేకూడదని చెప్తుంటే ఆ టాస్క్ మనవాడికి టాస్క్లు అర్థం కావట్లేదు. యాజ్ ఆఫ్ నో ఎర్లీ జడ్జిమెంట్ అవ్వచ్చు. మన టాస్క్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు. వాళ్ళు చెప్పడంలో కొంచెం అది ఇది ఉన్నా మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు, అయినా కూడా ఎక్కువ అడగలేదు. అక్కడ అడిగే విధానంలో రాంగ్ ఉంది. ఈరోజు కూడా ఫస్ట్ లేయడం అనేది అది నాకు అర్థం కాల. సెకండ్ లేయడం ఈజీ, థర్డ్ లేయడం ఈజీ, ఎందుకంటే 2-3 సౌండ్లు వచ్చిన తర్వాత లేస్తే అయిపోద్ది. మర్యాద మనీష్ ఎందుకు ఇంప్రెసివ్గా నాకు అనిపించిందంటే, కొంతమందికి అనిపించవచ్చు అతను ఓవర్ స్ట్రాటజీ వేస్తున్నాడు అని 100% అనిపించవచ్చు. దట్ ఈజ్ నాట్ రాంగ్.
చాలామంది మెసేజ్ కూడా ఏంది మర్యాద మనిషి ఇంత ఓవర్ థింక్ చేస్తున్నానే. యాక్చువల్గా ఓవర్ థింక్ చేయడం అనేది గుడ్ ఫర్ ద గేమ్. ఎందుకంటే తను ఏదో చేయాలా, ఏదో ఆడాలి, గెలవాలి అని ఉన్నాడు. లేకపోతే ఆ మర్యాద మనిషికి 2వ 3వ 4వ ప్లేస్లో లేడు ఈజీ. క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి తనోడు లేలే. లాస్ట్లో లేగిపోవడం ఓవర్, అదొక్కటే నచ్చల. ఇద్దరే ఉన్నారని చెప్పినా లేగిపోవడం ఓవర్, అది కొంచెం ఓవర్ స్ట్రాటజీ, ఓవర్ థింక్ చేశాడు. ఎందుకంటే వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారేమో, మిస్లీడ్ చేయొచ్చు బయట నుంచి ఇద్దరే ఉన్నారు ఇంకా లేయండి అని. సో మిస్లీడ్ చేస్తున్నారో నువ్వు వీళ్ళు నమ్మలా. తనకి 9 మంది కౌంట్, ఎందుకంటే పైకి వచ్చినప్పటిలో సౌండ్ వస్తుంది కదా జనాలు, అది అతనికి ఇంకా 9 కౌంట్ రావట్లా. ఎందుకంటే కొన్ని వినరావు, కొన్ని రాకుండా లేస్తారు, కొన్ని వినొస్తాయి, కొన్ని డబల్ వినొస్తాయి. ఇప్పుడు దమ్ము శ్రీజ 9th ప్లేస్లో లేయాలని చూస్తుంది, కౌంట్ చేసుకుంటా ఉన్నట్టుంది, కింద పడింది లేచేటప్పుడు. ఆ సౌండ్లో 1, 2 వస్తాయి, అవి క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటే మిస్లీడ్ అయింది. కానీ తను ఏదో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉన్నాడు అనేది స్ట్రాటజీ లాస్ట్లో చెప్పాడు. ఆ సౌండ్లు వింటా ఉన్నాను. మినిమం ఉంది గేమ్, ఓవర్ థింక్ ఉంది, దాంట్లో కూడా గేమ్ ఉంది, ఆలోచిస్తున్నాడు వైజ్గా. దాని మీద మళ్ళీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు కామెడీ అతనే బాగా ఆడలేదని చెప్పి అతను లూజర్ ఇవ్వడం అనేది ఎంత కామెడీ అంటే, అక్కడ ఫస్ట్ ప్లేస్లో లేచిన షాకిబ్కి వాళ్ళు లూజర్ నా దృష్టిలో. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో లేయడం అనేది అసలు ఏం లాజిక్కే లేదు దాంట్లో. అదే 9th ప్లేస్లో లేయడానికి ట్రై చేసి లాస్ట్ దాకా ఉన్నాడు చూసారా, అది ఓకే, దట్ ఈస్ నాట్ బ్యాడ్ నా దృష్టిలో. మీకేమనిపిస్తుంది? సౌండ్ సీన్ లేసినారు, సౌండ్ సీన్ 2, 3, 2, 3 దగ్గర లేస్తే అయిపోయింది. సో ఓవరాల్గా 9th ప్లేస్లో లేయడానికి ట్రై చేసిన దివ్య నిఖిత గారు, దాలియా గారు అండ్ శ్రీజ గారు గుడ్. కానీ వాళ్ళు కూడా నిజంగా అట్లా లేసారా, సౌండ్ వచ్చి లేసారా, లేకుంటే అప్రాక్సిమేట్లీ కొన్ని సౌండ్లు లేని తర్వాత లేసారని తెలియదు. ఎందుకంటే 9 సౌండ్స్ వినరావు కాబట్టి. ఓకే, దీంట్లో టాలెంట్ కొలిసి అంత పెద్ద గేమ్ కాదు. కానీ ఫస్ట్ లేసిన పర్సన్ మాత్రం ఖచ్చితంగా బ్లేమ్ చేయాల్సింది. ఎందుకంటే అది ఈజీ ప్రాసెస్. 1, 2, 3, 4 సౌండ్లు వచ్చిన తర్వాత లేస్తే సేఫ్ సైడ్ ఉంటామనేది మినిమం. ఇంకోటి మర్యాద మనిషికి కలిసి వస్తున్న విషయం ఏంటంటే, లైమ్ లైట్లో ఉంటున్నాడు, ఏదో ఒకటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ జరుగుతూనే ఉంది రోజు ఎపిసోడ్లో. తర్వాత సరికి అయిపోయింది. తర్వాత టీమ్ సెలక్షన్ జరిగింది. దాలియా గారు అండ్ ప్రియా గారు టీమ్ సెలక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవరిని తీసుకున్నారో చూద్దాం. ఫస్ట్ దాలియా గారు ప్రసన్నాన్ని తీసుకుంటే, సెకండ్ ప్రియా గారు వచ్చేసరికి శ్రీజాని, దాలియా శ్వేతాని, ప్రియా గారు పవన్ కళ్యాణ్ని, దాలియా పవన్ని, ప్రియా నిఖితాని, దాలియా అనుషాని, ప్రియా నాగప్రశాంత్ని, దాలియా కల్కిని. ఇక్కడ పెట్టుకోవాల్సింది కల్కిని, నాగప్రశాంత్ని ఎవ్వరు పడుచుకోవట్లేదు. అస్సలు వాళ్ళు ఎవరు పడుచుకోవట్లేదు అనేది అర్థం ఏంటంటే, వాళ్ళని లాస్ట్లో సెలెక్ట్ చేసుకున్నారు. కల్కిని లాస్ట్లో సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే నేను ఫస్ట్ అని వచ్చింది కాబట్టి. నాగప్రశాంత్ కూడా పెద్ద యాక్టివ్గా ఏదో ఆడుతున్నట్టుగా ఏమి అనిపించలేదు, కొంచెం ఇన్నోసెంట్గా ఉన్నాడు కాబట్టి తనను కూడా ఏం పట్టించుకోవట్లేదు, లాస్ట్లో సెలెక్ట్ చేశారు. అది వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ గేమ్స్లో ప్రూవ్ చేసుకోవాలి. అది ప్రూవ్ చేసుకున్నదే కల్కి. కానీ నాగప్రశాంత్ చాలా ఇన్నోసెంట్గా అమాయకంగా ఉన్నాడు, కల్కి కూడా ఇన్నోసెంట్గా అమాయకంగా ఉన్నారు కల్కి గారు కూడా. కానీ ఈ రోజు ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు. ఆ పంతం నిన్న వర్స్ట్ ప్లేయర్ వచ్చిందని కల్కి ఎంత బాధపడింది అనేది ఆల్రెడీ దాలియాతో చెప్పిందంట. నేను ఈరోజు బెస్ట్ అవ్వాలి ఎలాగైనా జడ్జెస్తో కూడా చెప్పింది ఆట మధ్యలో. అదే సూపర్ అనిపించింది. దాంతోపాటుగా ఈరోజు లాస్ట్లో సెలెక్ట్ చేశారన్న కోపం పంతం కూడా పట్టుకొని ఆ అమ్మాయి కసిగా ఆడి ఈరోజు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసింది. దట్టు అంత బాడీ బిల్డర్ కూడా కాదు, టూ గుడ్. అమ్మాయి ఇబ్బంది పడుతూనే లాస్ట్ దాకా కొండం పట్టుకున్న విధానం ఏదైతే ఉందో ఎవడైనా అప్రిషియేట్ చేయాల్సిందే. దాని గురించి మాట్లాడడం. ఈ టీమ్ సెలక్షన్స్ జరిగినాయి. ఒక శ్రేయ లాస్ట్లో ఉండింది, ప్రియా టీంకి వేసేసారు. తర్వాత వచ్చేసరికి టాస్క్ 13 పార్ట్స్ ఉంటాయి. ఆ 13 పార్ట్స్ని ఏదో ఒక ఏళ్ళతో పట్టు పెట్టుకోవాలి. ఆ పార్ట్స్ ఏమీ బరువు లేకుండా ఏం లేవు, ఒక రకమైన బరువు ఉన్నాయి. అందరూ కేంద్రం ఇంత బరువు ఉన్నాయి అనుకుంటా ఉన్నారు. సో అది టాస్క్లు పట్టుకున్నారు అనమాట. స్ట్రాటజీ టాస్క్ అని చెప్పారు. స్ట్రాటజీ టాస్క్ అని చెబితే నాకయ్యా ఏం స్ట్రాటజీ టాస్క్ స్వామి, దాంట్లో అంత స్ట్రాటజీగా నాకేమో అనిపించలేదు. మీకేమైనా స్ట్రాటజీ టాస్క్ ఏమైనా అనిపించిందో స్ట్రాటజికల్గా? మీకేమనిపించిందో, దాంట్లో స్ట్రాటజీ ఏం ఆడితే బాగుంటుంది అనిపించిందో కామెంట్ చేయండి. నాకు అనిపించింది చెప్తాను. నాకు పెద్దగా ఏం అనిపించలే. ఒకటేంటంటే దాంట్లో ఒకరిద్దరు స్ట్రాంగ్ పర్సన్స్, ఒక 2 ఉంటే వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేసి పట్టుకోగలిగితే మిగతా ఏమొస్తున్నాయి చూసినప్పుడు ఆ బోర్డు మీద 1, 2 ఉండి ఒక టీం 1 ఉండి ఇంకో టీం 2 ఉన్నాయి అనుకో, ఒకరు వదిలేస్తారనుకో, బై మిస్టేక్ ఒకరు వదిలేస్తే అప్పుడు ఆ ఫోటో అవతల ఒకరిదే ఉన్నదైతే పోతే వీళ్ళు గెలుస్తారు. అంతేగాని గుడ్డిగా ఏదో స్ట్రాటజీలు వేసుకుని ఈజీగా గెలిచేది టాస్క్ అది కాదు. మీరు ఎంత అనుకున్నా వాళ్ళు ఊరికే ఓవర్ థింక్ చేసుకుంటారని స్ట్రాటజీ టాస్క్ అని మిస్లీడ్ చేశారని నాకు అనిపిస్తుంది. అది ఓన్లీ ఆ టాస్క్ ఇచ్చింది ఒకటే రీజన్ ఏంటంటే, వీళ్ళు ఇండివిజువల్గా ఆడతారా గ్రూప్గా ఆడతారా, ఇండివిజువల్గా ఆడతారా గ్రూప్గా ఆడతారా అని టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేయడం వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఆ టాస్క్లో స్ట్రాటజీలు వేసుకుంటా ముందు వదిలేస్తారా, అక్కడ స్ట్రాటజీలు వేసుకొని ముందు వదిలేసి ఇంప్రెసివ్గా అక్కడ వర్కౌట్ అయిన వాళ్ళకంటే కూడా ఆ టీం ఓడిపోయిన లాస్ట్ దాకా ఊరు పట్టుకుంటారు, వాళ్ళే తోపు తురుమనేసి జనాలకు అనిపిస్తుంది. జనాలకి నీ స్ట్రెంత్ ప్రూవ్ చేసుకున్న టాస్క్ అది. నువ్వు స్ట్రాటజీలు వేసి టీం వర్క్ అది చేయడానికి కాదు. నాగప్రశాంత్ చేసిన బ్లండర్ ఏంటంటే, మా టీం లీడర్ ప్రియా గారు చెప్తున్నారు వదిలేయమంటావా, వదిలేస్తారని అనేది ఏంటంటే అమాయకత్వం. టీం లీడర్ చెప్పారని కాదు, నువ్వు అక్కడ బిల్డప్ ఇవ్వాలడా, నువ్వు దగ్గర స్ట్రెంత్ ఉంది, నా దగ్గర కసి పంతం అన్నీ ఉండి నేను పట్టుకోగలను అనేసి
నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, జనాల దగ్గర ప్రూవ్ చేసుకునే ఛాన్స్. అది ప్రూవ్ చేసుకున్నది మాస్క్ మ్యాన్ టూ గుడ్ అనిపించాడు. మనవాడు మాటలు ఉండి చేతలు లేకపోతే ఎవడైనా ఏంద్రే ఇది మాటలు తప్ప ఏం లేదు ఈ మాస్క్ మ్యాన్ దగ్గర అనుకోవచ్చు. మాటలు ఉండి చేతల్లో కూడా చూపిస్తున్నాడు మాస్క్ మ్యాన్. అది కసిగా మనోడు ఎట్లా ఉన్నాడంటే ఏళ్ళు నరికేసుకో మాస్క్ మ్యాన్ అంటే నరికి అవతలేసి తట్టాడు. తర్వాత సంగతి ఎక్కువ ఆలోచించట్లా. నిన్న ఆర్గ్యుమెంట్స్లో కూడా అలాగే మాట్లాడు. ఒకటి చెప్పిన తర్వాత చేసి తీరాలి, ఏదైనా ఇస్తే చెయ్యాలి, బిగ్ బాస్ టీమ్ ఇస్తే అనే సెన్స్లో మాట్లాడుతున్నాడు ఆర్గ్యుమెంట్స్లో కూడా. వెరీ గుడ్. అంతే. ఇక్కడేంటి మనోడు అప్రిషియేట్ చేయాలి మనోడిని. ఇతనికంటే కూడా దమ్ము శ్రీజ సింపుల్ అమ్మాయి, అసలు బాడీ లేదు ఏమి లేదు, ఇట్లానే పట్టుకునింది ఆ టాస్క్లో, కొండ పట్టుకున్న టాస్క్లో. ఆల్మోస్ట్ 3-4 అయిపోయేంత వరకు వెళ్ళిపోతున్నారు. బాడీ బిల్డర్స్ అయిన శ్వేతా శెట్టి గారు, మిగతా వాళ్ళు కొంతమంది బాడీ బిల్డర్స్, డెమాన్ పవన్, వీళ్ళందరూ ఎత్తిపోయిన తర్వాత కూడా, వీళ్ళందరూ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా శ్రీజ దమ్ము అలాగే ఉంది. వీళ్ళందరితో కంటే కూడా ఈ అమ్మాయి ఒక ఎత్తు. శ్రేయ ఉంది చూసారా చిన్నపిల్ల, అమ్మాయి 19 ఏళ్ళ అమ్మాయి ఇలా అట్లాగే పట్టుకుని ఆల్మోస్ట్ లాస్ట్ 5 మంది 4 దాకా ఉన్నది అమ్మాయి కూడా టూ గుడ్ అనిపించింది. అంటే అంత స్ట్రెంత్ చూపించారు. అది ఓన్లీ కసే. వీళ్ళు బాడీతోనో ఏళ్ళు బాగున్నాయి, వాళ్ళే ఇంత ఉన్నారు, వాళ్ళ ఏళ్ళు ఇంత ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు పాపము, అయినా కూడా పట్టుకున్నారంటే జస్ట్ కసి. బిగ్ బాస్కి వెళ్ళాలి అనే పంతం తప్పించి ఏం లేదు అక్కడ. ఆ వేలు చూపించుంటే నలిసి అక్కడ గట్టిగా అణిగిపోయి ఉండుంటాయి. సూపర్ అనిపించారు. వీళ్ళందరికంటే కూడా కల్కి నిన్న ఓస్ట్ ఇచ్చి ఆల్రెడీ డౌన్ అయి ఉన్న స్థితిలో ఉన్న అమ్మాయి, ఈరోజు మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేయలేని డౌన్లో ఉన్న అమ్మాయి, ఆ డౌన్లో ఉన్నది వీళ్ళందరూ నోర్లు మూపిచ్చి ఖచ్చితంగా నేను ఈరోజు లైమ్ లైట్లోకి రావాలని ఆ కసితో పట్టుకున్న అమ్మాయి. దట్టు అమ్మాయి ఇన్నోసెన్స్ కనపడుతూ ఉంటుంది. అంత ఇన్నోసెంట్ పర్సనాలిటీ ఉండే కల్కి గారు ఈరోజు దాన్ని హోల్డ్ చేసిన విధానం లాస్ట్ దాకా టూ గుడ్. అండ్ పవన్ కళ్యాణ్ అయ్యా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఆట చూసిన తర్వాత మనోడు బిహేవియర్ కానీ బాయ్ నెక్స్ట్ డోర్ అని క్లియర్గా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్. అదే ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ ఈ పిల్లోడు మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళలాగా ఉన్నాడు అన్న ఫీలింగ్ క్లియర్గా వస్తుంది. ఆటలో అలాగే ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఓవర్గా లేవు. ఆ బిహేవియర్ కూడా వెరీ న్యాచురల్గా ఉంది. వెరీ న్యాచురల్. ఎంత చేయాలో అంత చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. మనిషి కూడా అంతే, అదొక క్యూట్, అదొక మంచి, అదొక నార్మల్ పర్సన్, మన ఇంటి చెప్పకన మన ఊర్లో తిరిగేవాడు లాగా ఉన్నాడు. గుడ్. అదేవిధంగా టాస్కుల్లో కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఎవడికి తక్కువ కాదు. అదేవిధంగా ఆడుతున్నాడు. ఈరోజు 2 సార్లు ఓటు అప్పీల్ చేయగలిగాడు. లాస్ట్లో టాస్క్లో వచ్చేసరికి శ్రీజతో పాటు పోటీగా లాస్ట్ దాకా ఉండగలిగాడు. టాస్క్ ఓడిపోయినప్పటికీ ఓడిపోయిన తర్వాత తను ఎమోషనల్ అయింది కూడా తనకి సూపర్ అనిపించింది. ఆ ఎమోషనల్ అయిన దాంట్లో కూడా లాజిక్ ఉంది. ఆ ఎమోషన్ అవ్వడం కూడా చాలా న్యాచురల్గా ఉంది. టూ కూడా అంతే. పవన్ కళ్యాణ్ అనే ఈ కంటెండరు ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ నాకు గట్టిగా వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇది తనని ఇన్ఫ్లుయెన్స్ చేయడమో మీకు ఓట్లేమని చెప్పడమో కాదు, నాకు గట్టిగా అదే thumbnail పెట్టాలని నాకు స్ట్రెస్ చేసి పెట్టాలనిపించింది. ఎందుకంటే తను అంత ఇంప్రెసివ్గా అనిపించాడు. వెరీ న్యాచురల్ కంటెంట్ అతన్ని, చాలా న్యాచురల్గా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. హీఈస్ డిజర్వ్స్ టు బీ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 ఫర్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. నాకు భలే అనిపించాడు. అతను పక్కన పెడేద్దాం. ఓట్ అప్పీల్లో కూడా చాలా న్యాచురల్గా చాలా ఇదిగా చేశాడు. అండ్ ఎమోషనల్ అయిన దానికి ఎందుకంటే వీళ్ళందరికీ ఏదో ఒక ఛాన్స్ ఉండి మళ్ళీ వెళ్ళొచ్చు, నేను మళ్ళీ వెళ్ళాలంటే చాలామందికి సమాధానం చెప్పాలి, మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళాలంటే నాకేం అర్థం కావట్లేదు. మనలో నాకు బాగా నచ్చింది ఆర్మీ అనే దాన్ని సింపతికి వాడట్లేదు. వాడే పరితే నేను ఆర్మీకి వెళ్ళి మళ్ళీ పోరాడి ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్తే అతను ఓట్లు గుద్దుతారు. నేను వెళ్ళను ఆర్టిస్ట్కి వెళ్తాను అనేది నెగిటివ్. అదే చెప్తున్నాను, ఏది ఫేక్ చేయకుండా, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఆనెస్టీగా ఉన్నాడు. ఇక్కడ కల్కి కూడా లాస్ట్ దాకా ఉండి వాళ్ళ టీంని గెలిపించారు. టూ గుడ్. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయ్యి ఆవిడికి ఆవిడ గెలిపించింది కాబట్టి వాళ్ళ టీం లీడర్ ఆవిడకి ఓట్ అప్పీల్ ఇచ్చారు, ఓట్ అప్పీల్ చేశారు. ఓకే, పర్లేదు, అంత ఇంప్రెసివ్ ఓట్ అప్పీల్ చేయలేదు ఆవిడ. గుడ్. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ఇంప్రెసివ్గా చేశాడు. 2 సార్లు వచ్చినప్పుడు 2 సార్లు బాగానే చేశాడు. ఓట్ అప్పీల్ పవన్ కళ్యాణ్కి బాగా ఆడాడు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేసి. అక్కడ టాస్క్ గెలిపించకపోయినప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించాడని మళ్ళీ కూడా 2వ సారి వచ్చింది. ఓవరాల్గా 2 సార్లు ఓట్ అప్పీల్ చేశాడు. ఇది అయిపోయిన తర్వాత వర్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి ఎవరికి వచ్చిందంటే మర్యాద మనీష్కి వచ్చింది. మర్యాద మనీష్కి వర్స్ట్ ప్లేయర్ రావాల్సినంత ఏమీ లేదు నా దృష్టిలో, కానీ వచ్చింది. ఓకే, నాకు తెలిసి ఓకే సంచాలకులుగా ఉన్నారు కాబట్టి ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి మర్యాద మనీష్కే ఇచ్చారు. నాకు తెలిసి అతను ఏదో ట్రై చేస్తున్నాడు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అంత నెగిటివ్ అయితే నాకు అనిపించలేదు. హీస్ డూయింగ్ సంథింగ్, ఏదో ప్లాన్లో ఉన్నాడు, ఏదో చేస్తున్నాడు, స్ట్రాటజికల్గా థింక్ చేసుకుంటున్నాడు, స్ట్రాటజీ ఏదో ఒకటి వేస్తున్నాడు కదా. దానివల్ల నెగిటివ్ కంటెంట్ పాజిటివ్ కంటెంట్ వస్తుంది, తన చుట్టూ తిరుగుతుందిగా. గుడ్. నాకైతే మీకు అనిపిస్తుంది చెప్పండి. ఒకటి, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిన్న ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ మాట్లాడడానికి ఏమీ లేదు మామ. ఏదో ఉన్న దాంట్లో కొంచెం మాట్లాడాలని తప్పించి పెద్దగా ఏమీ లేదు కంటెంట్. మీకు తెలుస్తుంది, ఒకే టాస్క్ పెట్టి అరగంట సేపు పెడితే ఏముంటుంది ఆ కంటెంట్. అది కూడా స్ట్రాటజీ అని అక్కడ స్ట్రాటజీ లేదు, లేదు. దాంతోపాటుగా ఇది పట్టుకునే టాస్క్లో
ఏలుబెట్టుకున్న టాస్క్లో దివ్య నిఖిత గారు కూడా గుడ్, బాగానే ఆడారు, బాగానే ఎక్కువసేపు ఉండగలిగారు. దాంతోపాటుగా పక్క నుండి స్ట్రాటజీలు కూడా వేస్తూ ఉండేను. ఓకే, ప్రియ గారు, దివ్య నిఖిత గారు, వీళ్ళందరికంటే కూడా శ్రీజ ఆట మీద ఎంత ఫోకస్డ్గా ఉన్నదనేది ఒక పాయింట్ మర్చిపోయాను చెప్పడం. శ్రీజ గారి పక్కనే మాస్క్ మ్యాన్ హరీష్ నిలబడి ఉన్నాడు. ఆయన నిలబడి ఉంటే ఆయన కుండలో ఎవరున్నారు అనేది శ్రీజ గారు చూశారు. అంటే గేమ్ కోసం థింక్ చేస్తూ ఉంటే అన్ని దారులు వస్తాయి. గేమ్ కోసం ఆలోచిస్తూ కూర్చుంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే నీకు ఏదో ఒక స్ట్రాటజీ తట్టితే గేమ్ అని ఆ పిచ్చిలోనే ఉంటుంది శ్రీజ. ఎందుకంటే అది పట్టుకొని ఇలా చూస్తూ ఆయన కుండలో ఎవరి ఫోటో ఉంది అనేది టాస్క్ ఏంటిది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మర్చిపోయింది నేను. మీరు చూసుంటారని. టాస్క్ ఏం లేదు, ప్రతి ఒక్కరి 13 మంది కుండల్లో ఒక ఫోటో ఉంటుంది. ఆ కుండ పగలగొట్టిన తర్వాత, కింద పడిన తర్వాత ఆ ఫోటో ఎవరిదైతే ఉంటుందో ఆ బోర్డులో 2 టీములు డివైడ్ చేసి ఉంటాయి చూసారా, ఆ ఫోటో ఎవరిదైతే ఉంటుందో ఆ బోర్డు మీద ఫోటోస్ తీసేస్తారు. అలా ప్రతి ఒక్కరి కుండలో నుంచి ఎవరి ఫోటో అయినా పడచ్చు, ఇలా టీం వాళ్ళు పడచ్చు, అవతల టీం వాళ్ళు పడచ్చు. కింద పడిన తర్వాత ఆ ఫోటో ఏదైతే ఉందో పగిలిన తర్వాత ఆ ఫోటోని బోర్డు మీద తీసేసిన తర్వాత లాస్ట్కి ఏ బోర్డు మీద 0 ఫోటోస్ అవుతాయో వాళ్ళు ఓడిపోయినట్టు, బోర్డు మీద అట్లీస్ట్ ఒక ఫోటో ఉండాలి, గెలిచినట్టు. అది టాస్క్. లాస్ట్లో స్ట్రాటజీ అప్లై చేయకుండా ఫస్ట్లో ఏం చేయలేం. వీళ్ళిద్దరూ నిలబడి ఉన్నప్పుడు ఆ అమ్మాయి దాంట్లో ఉన్న ఫోటోని అబ్జర్వ్ చేయడం గొప్ప విషయం కాదు. హానెస్టీగా జడ్జెస్కి చెప్పింది, నాకు అక్కడ కనపడింది, నేను అది అతనికి చెప్పి పడేయొచ్చా అనేసి పర్మిషన్ అడిగి ఓకే నీ ఇష్టం అన్నారు. అది కూడా మెడ కొట్టే గమనించి, శ్వేతా శెట్టి గారి మెడ అని గమనించి దాన్ని పగలు కొట్టించింది అంత ధైర్యంగా. వెరీ గుడ్ అనిపించింది అబ్జర్వేషన్. గుడ్. అది చదవం అనుకున్నా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరు కోర్లు వేస్తున్నారు అనేది కూడా చెప్పండి. ఎవరు డిజర్వ్డ్. అండ్ ఈ వీడియో అయిపోయిన ఒక 1 అవర్లో ఓటింగ్ గురించి ఒక పర్ఫెక్ట్ వీడియో వస్తుంది, చూడండి.